అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 62వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఫ్రెష్ అవ్వజ్జు. అర్జున్ షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంది ఆర్షి. షర్ట్ పక్కకు వేస్తూ మరి ప్యాంట్ ఎవరు విప్తారే అని అర్జున్ నడుముకి చేతులుచ్చుకొని అంటే బ్లష్ అవుతూ అర్జున్ బుగ్గకి గట్టిగా కొరికి బయటకు వెళ్ళిపోతుంది. ఇది చీటింగే తింగరి అని నవ్వుకొని ఫ్రెష్ అయ్యి అరు తీసిపెట్టిన డ్రెస్ వేసుకొని టీ షర్ట్ని స్లీవ్స్ పైకి లాక్కుంటూ కిందకు వస్తాడు. డైనింగ్ టేబుల్ మొత్తం నిండిన బౌల్స్ని చూస్తూ ఏంటి ఈరోజు ఏమైనా స్పెషలా అని అంటూ అరు పక్కన కూర్చుంటాడు. ఏమీ లేదు, ఎందుకో కుక్ చేయాలనిపించింది అందుకే కుక్ చేశానని అరు అంటే నేను రెస్ట్ తీసుకోమన్నాను కదే ఎందుకు కిచెన్లో కష్టపడ్డావని అర్జున్ కొంచెం సీరియస్గా అంటే నా భర్త కోసం వంట చేయడం నాకు కష్టం కాదు ఇష్టమని నవ్వుతూ అంటుంది ఆర్షి. ఇద్దరు లంచ్ ఫినిష్ చేసుకొని గదిలోకి చేరితే రెస్ట్ తీసుకో అని ఆర్షి పక్కన కూర్చుంటాడు అర్జున్. ఆఫీస్కి వెళ్ళవా అర్జు అంటే లేదు నీతో టైం స్పెండ్ చేయాలనుంది కాసేపు పడుకో అని ఏసీ పెంచుతాడు. నువ్వు కూడా రా అర్జున్ అంటూ చెయ్యిని గుంజి అతని మీదకి ఆమె చేరితే అర్జున్ తన చేతివేళ్లతో ఆమె చేతివేళ్ళని లాక్ చేస్తాడు. అర్జు ఫ్యూచర్లో మనం పేరెంట్స్ అవుతాం కదా. అవుతాము అని అంటాడు అర్జున్. అయితే మరి నీకు బాబు కావాలా పాప కావాలా అని అడుగుతుంది ఆరుషి. పెనవేసుకున్న ఇద్దరి వేళ్ల మధ్య ఎంగేజ్మెంట్ రింగ్స్ని అందంగా మెరుస్తూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఎవరైనా మన ప్రేమ గుర్తు కదా బేబీ, సో ఎవరైనా ఓకే, బట్ డాడ్స్కి ఎప్పుడు డాటర్స్ ప్రిన్సెస్ కాబట్టి బేబీనే ఎక్కువగా కోరుకుంటారు. నాకు కూడా పాప అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టమని అర్జున్ అంటాడు. నవ్వుకొని నాకు మాత్రం నీలాంటి అందమైన బాబు కావాలి, మొత్తం నీలాగే ఉండాలని అరు అంటుంది. యాజ్ యువర్ విష్ నుదుటిని ముద్దు పెట్టుకొని మాటలతో ఆరుషిని నిద్రలోకి జారుకునేలా చేస్తాడు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆరుషి ముందే అనుకున్నట్లుగా పద్మావతి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఉండటం వల్ల అర్జున్కి తెలియకుండా హాస్పిటల్కి వస్తుంది. చెక్ చేసిన డాక్టర్ కంగ్రాట్స్ మిసెస్ అర్జున్, యు ఆర్ ప్రెగ్నెంట్, మీకు ఇప్పుడు 8 weeks 3rd month, అప్పుడు వస్తే స్కాన్ చేసి బేబీ కండిషన్ ఎలా ఉందో చెప్తానని నవ్వుతుంది హ్యాపీ టీయర్స్తో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని ఇంటికి వెళ్తుంది ఆర్షి. దారిలో వెళ్తున్నంత సేపు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు, అత్తయ్య మామయ్య అమ్మ బామ్మ అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అని మురిసిపోతూ ఇంటికి చేరుకుంటుంది ఆర్షి. నైట్ అర్జున్ ఇంటికి వచ్చేసిన తర్వాత గుమ్మంలో వెల్కమ్ హోమ్ అబ్బి అని రెడ్ రోజెస్తో రాసి కనిపిస్తుంది. లాస్ట్ సెకండ్లో చూడటం వల్ల షూ ఉన్న పాదం తొక్కకుండా వెనక్కి తీసుకొని హాల్లోకి వస్తాడు. పెద్ద హాల్ ఖాళీగా కనిపిస్తుంది. ఎప్పుడు తన కోసం వెయిట్ చేస్తూ తను రాగానే ఎదురొచ్చి అరువు కనిపించకపోయేసరికి కళ్ళతోనే ఇల్లంతా స్కాన్ చేస్తాడు. మేట్స్ కూడా ఎవరు కనిపించకపోవడంతో మ్యాక్బుక్ బ్లేజర్ చేతిలో పట్టుకుని స్టెప్స్ ఎక్కుతాడు. రూమ్ ఓపెన్ చేసిన అర్జున్కి మొత్తం చీకటిగా కనిపిస్తూ ఉంటే కనుబొమ్మలు ముడేసి చూస్తూ లోపలికి అడిగేసి కాళ్ళ కింద మెత్తగా తగిలిన చిక్కగా పేర్చిన గులాబీ పూదోటను చూసి అరు అని పిలుస్తాడు. అయినా కూడా రెస్పాన్స్ రాకపోవడంతో లైట్స్ ఆన్ చేస్తాడు. రూమ్ మొత్తం రెడ్ రోసెస్ సెంట్ క్యాండిల్స్తో ప్లెజెంట్గా వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తోంది ఇది అనుకుంటూ బెడ్ మీద ఉన్న నోట్ అండ్ డ్రెస్ చూస్తాడు. ఆ డ్రెస్ మనాలిలో తమ మొదటి కలయిక అప్పుడు వేసుకున్న వైట్ షర్ట్. నవ్వుకొని డ్రెస్ పక్కన పెట్టి నోట్ చూస్తాడు. ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకొనిరా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని రాసుంటుంది. ఏం ప్లాన్ చేస్తున్నావే తింగరి అని అనుకుంటూ ఆమె చెప్పినట్లుగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ షర్ట్ వేసుకొని అద్దం ముందు నిల్చొని షర్ట్ బటన్స్ పెట్టుకుంటుంటే అద్దం మీద ఒక స్టిక్ చేసిన పేపర్ అంటించి ఉంటుంది. అది చేతిలోకి తీసుకొని చూసిన అర్జున్కి పై 2 buttons పెట్టకు అని ఉంటుంది. అలాగే పెట్టకుండా వదిలేసి డోర్ దగ్గరికి వస్తే బెడ్ మీద పెట్టిన ఫోన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. కమ్ టు ద టెర్రస్ అని మెసేజ్ చూసుకొని ఎగ్జైట్మెంట్తో అటు కదులుతాడు అర్జున్. పైన ఉన్న ఆరుషికి అర్జున్ అడుగుల శబ్దం వింటూ ఉంటే ఒక పక్క ఆనందం, మరో పక్క ఎలా చెప్పాలా అన్న సంశయంతో చీర కొంగు నలిపేస్తుంది. టెర్రస్ పైకి వచ్చిన అర్జున్కి మొత్తం గులాబీ తోటలో ఉండి ఎటు చూసిన ఫ్లవర్స్ అండ్ సెంట్ క్యాండిల్స్తో మత్తుగా సువాసన ముక్కుని తాకుతూ ఉంటే దగ్గరికి వస్తూ అరు అని ప్రేమగా పిలుస్తాడు. ఆ మాట నేరుగా తన గుండెలని తాకితే అటువైపు నుండి ఇటువైపు తిరుగుతుంది. తను చెప్పినట్లుగానే రెడీ అయిన అర్జున్ని చూసి అజ్జు అని అతని వైపు తిరుగుతుంది. రెడ్ శారీలో ఆ ఓపెన్ టెర్రస్లో కనిపిస్తున్న చుక్కల మధ్య ఉన్న జాబిలిలా ఉన్న అరుని చూసి దగ్గరికి వస్తూ ఏంటే ఇదంతా అని అర్జున్ అయోమయంగా అడిగితే చెప్తాను ఇలా రా అని అర్జున్ చెయ్యి పట్టుకుంటే ఆమె చేతిలో అతని చెయ్యి పైన వేస్తాడు. ఇదేనా సర్ప్రైజ్ అని అర్జున్ అడిగితే చుట్టూ చూస్తూ నీకు నచ్చిందా అని అంటుంది ఆరుషి. అలా అడిగేసరికి బ్లష్ అవుతూ ఉండేసరికి నీ అంత అందంగా అయితే లేదు అని అరు నీ కింద నుంచి పై వరకు అలాగే చూస్తూ చెప్తాడు స్కాన్ చేసి. ఈ రెడ్ శారీ అని అడిగితే మన ఫస్ట్ నైట్ రోజు నువ్వు నాకు ప్రజెంట్ చేసిందని అంటుంది అరు. ఒక్కదానివే ఇదంతా చేశావా అని అర్జున్ అంటే లేదు స్టీవ్ అన్నయ్య హెల్ప్ చేశాడని అంటుంది అరు. ఇంతకీ నచ్చిందో లేదో
చెప్పనే లేదని అరు అంటే చెప్పడం కష్టం చూపిస్తానంటూ అరు చేయి పట్టుకొని తనకి దగ్గర లాక్కొని లైట్గా లిప్స్టిక్ వేసిన పెదవులను అందుకుంటాడు. అర్జున్ నడుము దగ్గర షర్ట్ని అరు పిడికిట్లో బంధించేస్తే అర్జున్ 2 చేతుల్లో మొహాన్ని తీసుకొని కిస్ చేస్తూ ఉంటాడు. అతనికి ఎంత నచ్చిందో చెప్పకనే చెప్తూ ఉంటే అరు మనసు లోపల రెక్కలు తొడిగిన సీతాకాకు చిలకే అవుతుంది. ఊపిరి భారమవుతున్న వేళ ఆమెను వదులుతాడు. ముద్దులతోనే చం అనే మాటకి అర్జున్ సీరియస్గా చూసేసరికి మింగేస్తుంది ఆరుషి. ఇప్పుడు చెప్పు ఏంటిదని అర్జున్ అడిగితే కళ్ళు మూసుకో అంటుంది ఆరుషి. మారు మాట్లాడకుండా ఆమె చెప్పినట్లుగానే కళ్ళు మూస్తాడు అర్జున్. ఇప్పుడు తెరువని కళ్ళు తెరిచిన అర్జున్కి 2 చేతులు వెనక్కి పెట్టుకొని ఏదో దాస్తున్న అరుని చూసి ఏం దాస్తున్నావని అడుగుతాడు. నీట్గా ప్యాక్ చేసిన చిన్న గిఫ్ట్ బాక్స్ని ముందుకు పెడుతుంది. ఏంటిది అని అర్జున్ అడిగితే చూడు అజ్జు అని నవ్వుతుంది ఆరుషి. భార్య ముఖంలో వెలిగిపోతున్న ఆ వెలుగుని చూసి సంతోషంగా ర్యాపర్ని చింపుతాడు అర్జున్. బాక్స్ ఓపెన్ చేసిన అర్జున్కి గులాబీ రెక్కల మధ్య ప్రెగ్నెన్సీ కిట్ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా డబుల్ లైన్స్తో అందంగా కనిపిస్తుంది. అది చేతిలోకి తీసుకొని ఏంటే ఇది అని అయోమయంగా అడుగుతాడు అర్జున్. ఏంటో నీకు తెలియదా? నిజంగా తెలియదు బేబీ, ఏంటిది అని మరోసారి అడుగుతాడు అర్జున్. బిజినెస్లు, మీటింగ్లు, మిగతా వాటి వైపు కూడా చూడని అర్జున్కి నిజంగానే ఆ కిట్ ఏంటో ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలీదు. అది చూసిన వెంటనే ముద్దులతో ముంచెత్తి గాల్లో గిరగిరా తిప్పుతాడని ఎక్స్పెక్ట్ చేసిన ఆర్షికి అర్జున్ అలా అనేసరికి ఒక ఇంత ఆశ్చర్యం వేసిన మరోవైపు నా అర్జున్ టూ ఇన్నోసెంట్ అని అనుకొని కళ్ళు మూసుకో అని మరోసారి కళ్ళు మూస్తుంది. ఏంటే ఇదంతా? కళ్ళు మూసుకుంటే టేబుల్ మీద ఉన్న మార్కర్తో తన పొట్ట మీద ఏదో రాసి ఇప్పుడు తెరువని అంటుంది. కళ్ళు తెరిచిన అర్జున్కి ఆరుషి బయట పక్కకు జరిపి దగ్గరికి వస్తుంది. బెల్లీ మీద లవ్ సింబల్ గీసి ఆ సింబల్కి అటువైపు కమింగ్ అని ఇటువైపు డాడీ అని ఉంటుంది. ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి తనను చుట్టుముడితే అరువు వైపు తడిదేరిన కళ్ళతో చూస్తాడు. హ్యాపీ టీయర్స్తో అవునన్నట్లు తలుపితే 2 చేతులతో నడుముని పట్టుకొని లాగి గట్టిగా హక్ చేసుకుంటాడు అర్జున్. అతని వీపును చుట్టేసుకుంటాయి అరువు చేతులు. మాటలు రాక అతని టచ్లో అతని ఆనందాన్ని తెలుపుతూ ఉంటే హగ్ని లూజ్ చేసి అలాగే పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ బేబీ, ఎప్పటికీ మర్చిపోని గిఫ్ట్ ఇచ్చావు నాకు అని నవ్వుతూ ఆరుషి లిప్స్ని మరోసారి అందుకుంటాడు. ఎమోషనల్గా కిస్ చేస్తున్న అతన్ని చూసి ఆరుషి కన్నీరు పెట్టుకుంటే డోంట్ క్రై, నాకు నచ్చదని మోకాళ్ళ మీద కూర్చొని లవ్ సింబల్ గీసిన చోట కిస్ చేసి అలాగే ఆమె బెల్లికి హత్తుకొని ఉండిపోతాడు అర్జున్. అర్జున్ తల నిమురుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అజ్జు, 8 వీక్స్ అని చెప్పిందని అంటుంది అరు. ఒకదానివే ఎందుకు వెళ్ళావని అర్జున్ అంటే ముందు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాతే నీకు చెప్పాలనిపించింది, అందుకే వెళ్ళానని అంటుంది ఆరుషి. పైకి లేచి నుదుటిన కిస్ చేసి అలాగే 2 చేతులతో ఆమెను ఎత్తుకొని అక్కడే డిన్నర్కి అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చైర్లో జాగ్రత్తగా కూర్చోపెట్టి ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు బేబీ, హాస్పిటల్కి వెళ్తామని ముంగుర్లని చెవి వెనక్కి సర్దుతూ ప్రేమగా అడుగుతాడు అర్జున్. ఏమీ లేదు అజ్జు, నెక్స్ట్ మంత్ హాస్పిటల్కి వెళ్దామని అంటుంది ఆరుషి. అని ఆమెకు తినిపిస్తూ అతను తినేసి ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వస్తాడు. బెడ్ డిమ్ లైట్ మాత్రమే ఆన్లో ఉంచి ఆమెని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి అరు ఒళ్ళో పడుకొని అడ్డుగా ఉన్న చీర్ లాగుతూ ఉంటే చింపకండి అర్జున్ సార్, అసలే నాకు ఈ శారీ చాలా స్పెషల్ అని అంటుంది ఆరు. అలాగైతే నువ్వే తీ అని అర్జున్ అంటే కుదురుగా ఉండని అతని చేతులకి ఉక్కిరిబిక్కిరి అవుతూ పిన్ని తీస్తుంది ఆరుషి. నడుము వరకు జారిన పళ్ళుని పక్కకు తీసి కుచ్చిళ్ళు కూడా లాగేసి నడుముని ముద్దులతో ముంచెత్తేస్తాడు. ఇంకా చాలని అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లాక్కొని తన పెదవుల్ని తాకిస్తుంది అరు. ఇష్టంగా ముద్దు పెట్టుకొని ఆమెని అతని గుండెల మీదకి తెచ్చుకొని లవ్ యూ సో మచ్ బేబీ, మనాలి ట్రిప్ వేస్ట్ అవ్వలేదని నవ్వుతాడు అర్జున్. అజ్జు అని సిగ్గుతో అతని ఛాతీ మీద పడుకొని గుండెల మీద కొడుతుంది ఆరుషి. అర్జున్ మాటల మధ్య అరు నిద్రలోకి జారుకుంటే ఆమెని అతని కౌగిట్లో బంధించి ప్రశాంతంగా పడుకున్న ముఖాన్ని చూసి నవ్వి అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నిద్రలేవని అరుని చూసి నుదుటిన కిస్ చేస్తాడు. అతని వెచ్చని శ్వాస తగిలి మెలకు వచ్చిన అరు అజ్జు అంటూ నవ్వుతుంది. గుడ్ మార్నింగ్ బేబీ అని అర్జున్ అంటే గుడ్ మార్నింగ్ హార్టీ అని అతని గుండె మీద నుంచి లేస్తూ అత్తయ్య మావయ్య కాల్ చేసి చెప్పాలని అరు అంటుంది. చేద్దాంలే కానీ ఇలా బెడ్ రెస్ట్కి ఆనుకొని అతని ఒడిలో ఆమెని తెచ్చుకొని అనాచ్ఛాదంగా ఉన్న ఆమె నడుముని చుట్టేస్తూ వీపు మీద పెదవులతో ముగ్గులు వేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అరు అని ఆర్తిగా చెప్తాడు అర్జున్. అతని వైపు తిరిగి మెడ చుట్టూ చేతులేసి రిటర్న్ గిఫ్ట్ లేదా అర్జున్ సార్ అని అడుగుతుంది ఆరుషి గారంగా. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి మేడం అని హెయిర్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి వేసి మెడ మీద ముద్దాడుతూ అంటాడు. ఈ రోజంతా నాతోనే ఉండాలి, నేనేం చెప్పినా ఏం చేసినా నువ్వు అనకూడదు. డన్ మేడం ఇంకా నవ్వుతూ అడుగుతాడు అర్జున్. ప్రస్తుతానికి ఇది చాలు, గుర్తొచ్చిన తర్వాత చెప్తా అని అంటున్నారు. బాడీ స్ట్రెచ్ చేస్తూ బెడ్ దిగి ఫ్రెష్ అవ్ బేబీ అని కిందకు వస్తాడు. మేట్స్ కాఫీ ఇస్తే వద్దని లియోతో కలిసి చాలా రోజుల తర్వాత కాసేపు జాగింగ్ రన్నింగ్ అంటూ
గార్డెన్ మొత్తం రౌండ్స్ వేసి దాన్ని ప్యాంపర్ చేస్తున్న అర్జున్కి బాల్కనీ నుండి అరువు చూపులు గుచ్చుకొని పైకి చూస్తాడు. రైలింగ్కి ఆనుకుని చూస్తున్న అరువుని చూసి 2 నిమిషాల్లో బ్యాక్ డోర్ నుండి ఆమెను చేరుకొని ఎత్తుకొని వాష్రూమ్లో దింపి షవరాన్ చేస్తాడు. వెచ్చని నీరు ఇద్దరిని ఆపాదమస్తకం తడుపుతూ ఉంటే అజ్జు వదులు అని అరు అంటున్నా కూడా నో బేబీ అని అంటూ ఇద్దరూ కలిసి సరిగంగా స్నానాలు అర్ధగంట పాటు చేసి ఆరుషికి టవల్ చుట్టి ఆమెని బెడ్రూమ్లో దింపి డ్రెస్ వేసుకోమని చెప్పి తను కూడా డ్రెస్సింగ్ అవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ రెడీ అయ్యి వచ్చేసరికి ఆరుషి మ్యాక్సీలో రెడీ అయ్యి హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటుంటే చేతిలో ఉన్న హెయిర్ డ్రైయర్ని తీసుకొని టేబుల్ ముందుకి చైర్ని లాక్కొని తనే ఆమె జుట్టుకి స్వయంగా హెయిర్ని డ్రై చేస్తాడు. అజ్జు ఆఫీస్ లేదా అని ఫార్మల్స్లో కాకుండా మోచే వరకు మర్చిన లైట్ ఆక్వా గ్రీన్ షర్ట్ విత్ జీన్స్లో మాస్ యాటిట్యూడ్తో ఉన్న అర్జున్ని చూసి అడుగుతుంది. లేదు, ఈ రోజంతా నీకే నాకు నైట్ అంతా మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేసావు కదా, టుడే ఈజ్ మైన్ అని జుట్టంతా ఆరిపోవడంతో గెట్ రెడీ అని బుగ్గకు ముద్దు పెట్టి పైకి లేస్తాడు. ఏముంటుందని ఆలోచిస్తూ సింపుల్గానే రెడీ అయ్యి కిందకు వస్తుంది. మేట్స్ బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే తిని అర్జున్ కమ్ అని ఆరుషిని తీసుకొని మెల్లిగా అడుగులు వేస్తుంటే అర్జున్ నాకు ఇంకా సెకండ్ మంతే, నువ్వు మరీ ఓవర్ ఎక్సైట్ అవుతున్నావని అంటున్నారు. వాట్ ఎవర్, నాకు నా బేబీ కడుపులో నా బేబీ ఇద్దరు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కదా, సో అందుకే కేర్ చేస్తున్నానని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అతను పిచ్చికి నవ్వుకొని కారులో కూర్చుంటున్నారు. డ్రైవింగ్కి కూర్చున్న అర్జున్ని చూసి ఎక్కడికో చెప్పలేదని అడుగుతుంది. ముందు హాస్పిటల్, ఆ తర్వాత లంచ్కి బయటికి వెళ్తున్నామని అంటాడు. హాస్పిటల్కా? నిన్న వెళ్ళానని చెప్పాను కదా నేను, నా మీద నమ్మకం లేదా అజ్జు అంటుంది. నమ్మకం కాదే తింగరి, నా డౌట్స్ నాకు కొన్ని ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలి కదా. ఏంటో ఆ డౌట్స్? నీకు అర్థం కాదులే కానీ కామ్గా ఉండని మేనేజర్కి కాల్ చేసి ఈరోజు ఆఫీస్కి రాలేదని చెప్పి ఈరోజు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్తాడు. నవ్వుతూ అర్జున్ వైపు చూస్తూ తిరిగి కాల్ కట్ చేశాక నా కోసమేనా అడుగుతున్నారు. లేదు, నా వైఫ్తో కాస్త టైం స్పెండ్ చేయడానికని అంటాడు అర్జున్. ఇంతలో హాస్పిటల్ రావడంతో ఆర్షి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ అర్జున్ ఆర్డర్ మేరకు ఇంకోసారి చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదని నెక్స్ట్ మంత్ రమ్మని చెప్తుంది. అరు బయటికి నడిస్తే ఇక్కడే వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్ళి డాక్టర్ అని అర్జున్ అంటే చెప్పండి మిస్టర్ అర్జున్ అని ప్రభావతి అంటుంది. తనకి జరిగిన సర్జరీ వల్ల బేబీ పెరిగే కొద్దీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయని అనుమానంగా అడుగుతాడు. నో మిస్టర్ అర్జున్, మీరు టైం తీసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం, పైగా మీ ఆవిడ హెల్త్ కండిషన్ కూడా బాగుందని చెప్తుంది ప్రభావతి. మనసులో ఉన్న అనుమానం తిరిగిపోవడంతో ఊపిరి తీసుకొని థ్యాంక్స్ డాక్టర్ అని చెక్కిచ్చి బయటకు నడుస్తాడు. ప్రభావతి గైనకాలజిస్ట్ కాబట్టి నిండు గర్భంతో వస్తున్న ఆడవాళ్ళని చూస్తూ తన పొట్టని నిమురుకుంటూ ఉంటుంది. ఆర్షి ఏం చేస్తున్నావని అర్జున్ అంటే నథింగ్, అయ్యిందా నీ మంత్రాలు డాక్టర్తో అని అడుగుతుంది అరు. కమ్ అని ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటే ఏంటి ఏం మాట్లాడావు ఇంతసేపు డాక్టర్ గారితోటి అని యాసిడిటీని తట్టుకోలేక అడుగుతుంది అరు. నైట్ అవుట్స్ గురించి అడిగాను, పస్తులు ఉండడం నా వల్ల కాదు అని వస్తున్న నవ్వుని ఆపేస్తూ టీస్ చేస్తాడు అర్జున్. అర్జున్ ఏం మాట్లాడుతున్నావు, మనం బయట ఉన్నామని అప్పటికే సిగ్గుతో వెచ్చగా మారిన చెక్కిళ్ళని దాయలేక కార్ ఎక్కుతుంది. మెడిసిన్ కవర్ కార్ డాష్బోర్డ్లో పెట్టేసి కార్ని ముందుకు పోనిస్తాడు. అర్జున్ మొబైల్ ప్యాకెట్ నుండి తీసుకొని సాంగ్స్ ప్లే చేస్తూ హమ్ చేస్తూ ఉంటుంది ఆర్షి వైపు చూస్తూ ఏసీ పెంచి 20 నిమిషాల్లోకి రెస్టారెంట్ నుండి ఆపుతాడు. హాయ్ సార్ థాట్ఫుల్గా విష్ చేస్తాడు మేనేజర్. హెడ్ డౌన్ చేసి టేబుల్ దగ్గరికి ఆర్షిని తీసుకొని వెళ్ళి మంచి కాంటినెంటల్ ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. ఇవి తినాలని నేను ఇప్పుడు అనుకుంటూ అరు ఫేస్ డల్ అయితే ఏమైందని అర్జున్ అడిగితే ప్రెగ్నెన్సీ లేడీస్కి మూడ్ స్వింగ్స్తో పాటు క్రేవింగ్స్ కూడా ఉంటాయి అర్జున్ సార్. తెలీదు, ఇంకా మీదట తెలుసుకుంటానులే అరు, కానీ నువ్వు ఇచ్చిన ఆర్డర్ నాకు నచ్చలేదని చక్క బిర్యానీ ఆర్డర్ ఇవ్వచ్చుగా, నీ సొమ్మేమైనా పోతుందా, కోట్లు కూడబెట్టావు భార్యకి, ఆఫ్టర్ ఒక బిర్యానీ కూడా కొనిపెట్టలేవా అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఇంతకుముందు నేను నీ వెనక తిరిగినప్పుడు అసలు మాటలు రాని మూగ నాగమ్మలా ఉండేదానివి, ఇప్పుడు మాత్రం నాకు మాటలు రాకుండా చేసేస్తున్నావు నువ్వు, ధైర్యం పెరిగిందే తింగరి అని నవ్వుతూ ఉంటాడు అర్జున్. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు అని ఆరుషి చిరుకోపంగా అంటే బిర్యానీ హెవీగా ఉంటుంది, నువ్వు తినకూడదు, ఇంక నుండి ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాల్సిందే బేబీ, అప్పుడే మన బేబీ హెల్తీగా పడుతుంది అచ్చం నీలాగా అని ప్రేమగా అంటాడు అర్జున్. మూతి ముడిచి ఆర్డర్ రావడంతో అదే ఇష్టం లేకపోయినా తింటుంటే పాపమని అనిపిస్తుంటే ఐస్ క్రీమ్ లెస్ స్వీట్ ఉన్న 2 డజెస్ ఆర్డర్ చేస్తాడు. రావటం ఆలస్యం లాక్కొని తింటుంటే ప్రేమగా ఆమె వైపే చూస్తాడు. దిష్టి పెట్టకజ్జు అని అంటుంది ఆర్షి. నేనేమి దిష్టి పెట్టట్లేదు, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు అర్జున్. ప్రస్తుతానికి చాలు అని బౌల్స్ ఫినిష్ చేస్తుంది. టిష్యూతో మూతి తుడుచుకొని పద అని పైకి లేస్తాడు. కార్ డ్రైవ్ చేస్తూ దారిలో మాల్స్ కనిపించడంతో ఏమైనా తీసుకుంటావా అని అడుగుతాడు అర్జున్. ఆమెకు కావాల్సినవి షాప్కి వెళ్ళి షాపింగ్ చేయకుండానే హెయిర్ పిన్ నుండి శాండిల్స్ వరకు అర్జున్ మెన్షన్కి తెప్పిస్తాడు కాబట్టి ఏమీ వద్దనంటుంది అరు.
అని కార్ని నేరుగా మెన్షన్కి పోనిస్తాడు. ఫ్రెష్ అయ్యి టమ్మీ ఫుల్గా ఉండడంతో డ్రెస్ వేసుకుని బెడ్ మీద ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ ఒళ్ళో తల పెట్టుకుంటుంది ఆరుషి. కాల్ మాట్లాడుతూనే నుదుటిన అంటగా కిస్ చేసి సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు అర్జున్. సీరియస్గా ఉన్న అర్జున్ని చూసి చురకత్తి లాంటి కళ్ళతోనే శాసించే యాటిట్యూడ్ అతని సొంతం. ఒక చెయ్యి ఆమె తల మీద వేసి నిమురుతూ ఉంటే మరొక చేత్తో కాల్ మాట్లాడుతుంటాడు. చేతికి అరు గిఫ్ట్ చేసిన ప్లాటినం కార్డ్. కళ్ళల్లో ప్రేమని అంతా నింపుకొని చూస్తున్న అరుని చూస్తూ కాల్ కట్ చేసి ఏంటి తింగరి లైన్ వేస్తున్నావా అని అంటాడు అర్జున్. ఇంత అందంగా ఉంటే చూడకుండా ఎలా ఉండాలి అని అర్జున్ 2 బుగ్గలు పట్టుకొని లాగేస్తుంది అరు. అచ్చా ఎంత అందంగా ఉన్నానేంటి అని బెడ్కి ఆనుకొని అరుని పైకి లాక్కుంటాడు. పైకి లేచి అతని కళ్ళని ఆమె అరచేత్తో మూసేసి పెదవులతో ఆమె పెదవుల్ని పెనవేస్తుంది. కాసేపటికి వదిలి ఇంత అని అరిచి చెప్తుంది. డీప్గా బ్రీత్ తీసుకొని పూర్తిగా పడేసావే దెయ్యం, ఇంకా లేచే ఉద్దేశం కూడా లేదే, నీ జన్మకి నువ్వే నాకన్నీ, లవ్ యూ అని ఆరుషిని వెనక నుంచి ఆ భుజాలను చుట్టేసి ఆ భుజం మీద గడ్డవానిస్తాడు. పెదవుల దగ్గర ఉన్న అతని చేతుల్ని ముద్దాడుతూ ఫోన్ ఇవ్వు, అత్తయ్యకి కాల్ చేయాలని అంటుంది. ఈవినింగ్ చేసుకో, ఇప్పుడు ఫోన్ ఇస్తే గంట అయినా నీ తింగరి మాటలకి స్టాప్ ఉండదు, నీతో టైం స్పెండ్ చేయాలని ముందుకు తిప్పుకొని అర్జున్ స్టైల్లో కిస్ చేస్తాడు. కాసేపటికి ఆయాసపడుతూ అర్జున్ వైపు కోపంగా చూస్తూ ముఖం తిప్పేసి పక్కకు తిరిగి పడుకుంటుంది. నవ్వుతూ ఆమె పక్కనే చేరి విష్ణుమూర్తి పోజులో పడుకొని టేబుల్ మీద ఉన్న టిక్ పెన్ తీసుకొని వీపు మీద నుంచి కిందకి నడుము మీద ఏంటి బేబీ కోపం వచ్చిందా అని అడుగుతాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ఈ అర్జున్ల ప్రేమ ప్రయాణం మీకు ఎలా అనిపించింది? వీళ్ళ ప్రేమ ప్రయాణం ఇలాగే ఉంటుందా? మధ్యలో ఎవరైనా వచ్చి వీళ్ళిద్దరిని విడదీస్తారా? వీళ్ళ దూరం ఎడబాటుగా మారుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.